హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి చేంజెస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు విద్యారంగంలో మాత్రం అటువంటి మార్పు ఒక మలయాళ సినిమా ద్వారా సాధ్యమైంది. ఆ సినిమానే 'స్నానార్థి శ్రీకుట్టన్' అనే సినిమా. దానిలో ఉన్నటువంటి క్లైమాక్స్ సీన్‌లో ఉన్నటువంటి యూ షేప్డ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి దానివల్ల స్టూడెంట్స్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. స్టూడెంట్స్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. స్టూడెంట్స్ ఇంకా చదవాలి. ఎందుకంటే టీచర్స్ అందరికి ఈక్వల్ డిస్టెన్స్‌లో ఉంటారు కాబట్టి ఎక్కువ ఫోకస్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో అది కేరళలో ఉన్నటువంటి కొల్లం జిల్లాలో ఒక స్కూల్‌లో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఒడిషా, పంజాబ్, తమిళనాడులో కూడా ఇది సక్సెస్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఇప్పుడు లేటెస్ట్‌గా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాస్ గారు సికింద్రాబాద్‌లోని బోయినపల్లిలో గిరిజన సంక్షేమ పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్‌గా యూ షేప్డ్ అరేంజ్‌మెంట్ చేసి సక్సెస్ అయింది. బావుంది. ఎఫెక్టివ్‌గా అనిపించి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో నిజంగానే సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అనేది స్టూడెంట్ లెర్నింగ్ కెపాసిటీస్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? స్లో లెర్నర్స్ అండ్ బ్రైట్‌గా ఉండే వాళ్ళలో బై బర్త్ అలా ఉంటారా? లేకపోతే కొంత బ్యాక్ బెంచర్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే ఆ కాన్సంట్రేషన్ తగ్గేటువంటి పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ఇది నిజంగానే గొప్ప మార్పు కాబోతుందా? కాపోతే ఇంత ఈక్వి డిస్టెంట్‌లో ఉండడం వల్ల స్టూడెంట్స్ కొంచెము డిస్కంఫర్ట్ ఉంటుందా? ఇయన్నీ యాస్పెక్ట్స్ మనతో మాట్లాడడానికి ముగ్గురున్నారు. ఫస్ట్ బండ్ల మాధవరావు గారు, శిఖరా స్కూల్ అండ్ రెసిడెన్స్ కాలేజ్ ఫౌండర్ అలాగే ప్రిన్సిపల్. ఇకపోతే గిరిజా పైడమరి గారు 35 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రస్తుతం రిటైర్డ్ అయినప్పటికీ ట్రెక్కర్ అలాగే సోషల్ యాక్టివిస్ట్. నరేంద్ర గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. ఫస్ట్ మాధవరావు గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ కొత్త యూ షేప్డ్ అరేంజ్‌మెంట్ గురించి. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్కూల్ రన్ చేస్తున్నారు, కాలేజ్ రన్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కండిషన్ ప్రకారం ఆ బెంచెస్ కాకుండా ఈ మార్పు ఇట్లా యూ షేప్‌లో రౌండ్ వచ్చినప్పుడు హౌ ఇట్ ఎఫెక్ట్స్ దెమ్? అంటే ఫిజికల్‌గా వాళ్ళ కంఫర్ట్ ప్రకారం ఎలా ఉంటుంది? అంటే లెర్నింగ్ కెపాసిటీస్ తర్వాత మాట్లాడుకుని ఈ మార్పుని వాళ్ళు భౌతికంగా ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు? అందరికీ నమస్కారం అండి. ఇది నిజానికి చర్చించాల్సినటువంటి అంశమే. పైగా ఎందుకంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అక్కడ అది కంపల్సరీగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. ఇన్నోవేటివ్గా డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ మెథడాలజీస్ ఫాలో అవటము ఇదంతా కూడా ప్రైవేట్ సెక్టర్లో నడుస్తూ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు పై వాళ్ళు ఏదో చెప్తారు, కింద వాళ్ళు తప్పనిసరిగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే తప్ప వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి చేయడానికి అంటే ఏదన్నా ఇండివిజువల్గా ఏదైనా చిన్న విషయాల్లో చేసుకోవచ్చేమో కానీ సర్టన్ థింగ్స్ అయితే తప్పనిసరిగా పై వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ. అందుకని గవర్నమెంట్ అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఒక చర్చించాల్సినటువంటి అంశంగానే అవుతుంది. ఇది బేసికల్గా ఏంటంటే వ్యక్తిగతంగా నేనైతే ఈ రకమైనటువంటి దానికి వ్యతిరేకం. ఎందుకంటే క్లాస్ రూమ్ షేప్ స్క్వేర్ యాంగిల్లో ఉన్నప్పుడు దానిలో పిల్లలు బోర్డుని కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేటటువంటిది కేవలం ఓరల్గా మాత్రమే కాకుండా ప్రతి విషయం కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ బోర్డు మీద ఉన్నటువంటి దాన్ని పిల్లలు మళ్ళీ క్రాస్ చేశారా లేదా అనేటటువంటి దాన్ని చెక్ చేసుకుంటూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. సో అలా చేసేటప్పుడు బోర్డు అనేటువంటి అంటే ఇప్పుడు మనము క్లాస్ రూమ్ స్ట్రక్చరే మీరు రౌండ్ షేప్లో కట్టడము, దానికి బోర్డు కూడా అట్లా ఉండడము, లైక్ అసెంబ్లీ అంటే ఎలా ఉంటుందో లోపల సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుందో అలా చేసుకునేటట్లయితే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ అలా కాకుండా ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే కేవలం బెంచెస్ని రౌండ్ గానో లేకపోతే అట్లా బ్యాక్ బెంచ్ లేకుండా ఉండేలాగానో చేసేట్లయితే అది డెఫినెట్గా పిల్లలకి విజువల్ ప్రాబ్లం ఉండేటటువంటి ఒక సిస్టమ్ ఒకటి వస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలు ఎదురుగా కూర్చొని ఎదురుగా ఉన్నటువంటి దాన్ని చూసేటటువంటిది ఇది వేరుగా ఉంటుంది. అలానే మనమైనా అంతే. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దాన్ని కాకుండా కార్నర్లో ఉన్నటువంటి దాన్ని చూడాలి అని చెప్పంటే తను ఇలానే పెట్టి కూర్చొని రాసుకుంటూ ఉండేట్లయితే ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట వాళ్ళకి. సో అందుకని అంటే ఫిజికల్ ఇష్యూస్ కనుక మనం ఆలోచించేట్లయితే ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అనమాట. రెండోది వీళ్ళు చెప్తున్నటువంటి సోకాళ్ళు అంటే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏదో చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పేటటువంటి వాళ్ళు, టీచర్ అనేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్టూడెంట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము అని అంటే వెనక బెంచీలో ఉన్నారా ముందు బెంచీలో ఉన్నారా అనే దాంతో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం లోపలికి కలయదిరిగి ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పేటటువంటి ఒక
టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లలతోటి చాలా హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతుంటారు. టీచర్స్ కూడా స్టూడెంట్స్ కూడా పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. అలా కానప్పుడు మీరు ఏ రకమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చినా అంటే టీచర్‌లో ఉండాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్. టీచర్‌లో అలాంటి యాటిట్యూడ్ లేనప్పుడు టీచర్ అక్కడే కూర్చొని ఉంటాడు. టీచర్ కూర్చున్నటువంటి దగ్గరికి పిల్లలందరూ లేచి రావాలి. లేకపోతే పిల్లలందరితోటి కూర్చొనే మాట్లాడుతా ఉండేటువంటి టీచర్ గనుక ఉండేట్లయితే అది దాని వలన ఇంపాక్ట్ అనేటువంటిది పెద్దగా ఏమీ ఉండదనమాట. సో బేసికల్‌గా ఏంటని చెప్పానంటే మనము అంటే మామూలుగా సామెత చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే సినిమాలను చూసి మనం ఇన్‌స్పైర్ అవుతామా? సినిమాలు మన సిస్టమ్‌ని ఇన్‌స్పైర్ చేస్తాయా? అనేటటువంటిది మనం ఆలోచించేట్లయితే మీరు చాలా సింపుల్. నేను ఈ మధ్య కూడా ఒక చిన్న రైటప్ కూడా రాశాననమాట. 2 సినిమాలు తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 2 సినిమాలనమాట. ఒక సినిమా ఏంటి అని చెప్పానంటే 'సంక్రాంతికి వస్తున్నాం' అనేటటువంటి సినిమా. రెండో సినిమా ఏంటి అని చెప్పానంటే 'అనగా అనగా' అని చెప్పేసి అనేటటువంటిది. ఆ 2 సినిమాలు అంటే ఇది ఓటీటీలో వచ్చింది. అది ఓపెన్‌గా కూడా వచ్చింది. దాంట్లో పిల్లలు ఎలా ఉన్నారు? ఎలా రియాక్ట్ అయ్యారు? ఎలా మాట్లాడారు? వాడు ఏమంటారు అది ఆ 'సంక్రాంతికి వస్తున్నాం' అనేటువంటి సినిమాలో ఉన్నటువంటి పిల్లాడు పచ్చి బూతులు మాట్లాడితే అది హాస్యంగా ఫీల్ అయ్యి దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టరు, అట్లాగే చూసినటువంటి వాళ్ళు గాని ఏదన్నా గాని. అదే 'అనగా అనగా' అనేటువంటి సినిమా గనక మనం చూసేట్లయితే పిల్లల్ని అక్కడ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇందాక ఆ మలయాళ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 'అనగా అనగా' అనేటువంటి సినిమాలో కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి ఆ టీచరు ఎట్లా ఇంటరాక్ట్ అయ్యాడు? అంటే అదంతా 100% చూపించడం అనేటువంటిది దాని వలన వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ కానీ, లేకపోతే దాని వలన వచ్చేటువంటి రిజల్ట్స్ గాని 100% చూపించడం సినిమాల్లో సాధ్యం కాదు. ఆ 2 గంటల గంటన్నర మూవీలో సాధ్యం కాకపోవచ్చు. కానీ ద మెథడాలజీ విచ్ దే ఫాలోడ్ అనమాట. అది చాలా యాక్టివ్‌గా అంటే బొమ్మల ద్వారా, కథల ద్వారా చెప్పడం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు ఆ సినిమాని తయారు చేశారనమాట. సో, అది ఎప్పటినుంచో ఉన్నటువంటి సిస్టమే. మనం టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆహ్, మనం విజువలైజ్‌ని ఎందుకు ఎక్కువగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము. టీవీలో లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఇంటరాక్టివ్ క్లాస్ బోర్డ్సో లేకపోతే వీడియోస్ ఎందుకు మనం దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చామని చెప్పానంటే, పిల్లలు చూసి నేర్చుకునేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చూడటం ద్వారా వాళ్ళకి ఒక ఇదంతా వస్తది కాబట్టి, మనం అలాంటి టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ పిల్లల్ని ఎక్కువగా డెవలప్ చేయడం కోసం అనేటువంటి దాన్ని ఉపయోగించాం అనమాట. సో, అట్లా అంటే టీచర్ అనేటటువంటి వాడి మెథడాలజీ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో పిల్లాడిని ట్రైన్ చేసినటువంటి టీచర్ లాగా గనక ఉండేట్టయితే అవే వస్తది అవుట్‌పుట్. అలా గాకుండా 'అనగనగా' సినిమాలో గనక ఎట్లాగైతే వాడు ఇంటరాక్ట్ చేసాడో పిల్లలతోటి ఎట్లా ఇది చేసాడో అంటే టీచర్ కాన్సంట్రేషన్‌గా ఉండాలి తప్ప, టీచర్ తోటి ఉండాలి తప్ప, కేవలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చినంత మాత్రం చేతనో ఈవెన్ మీరు గనక గమనించేట్లయితే నేను ఆ విషయం కూడా చెప్తాను. చాలా చోట్ల ముఖ్యంగా నాకిక్కడ వికాస్ విద్యావనం పోరంకిలో ఉన్నటువంటి వికాస్ విద్యావనం కావచ్చు, లేకపోతే వాళ్ళదే ప్రకృతి జీవన విధానం అని చెప్పేసని అడవినెక్కలంలో ఉంది. అలాగే మనము మదనపల్లిలో ఉన్నటువంటి రిషి వ్యాలీ స్కూల్ చూస్తే కూడా అక్కడ చెట్ల కింద ఇట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుంటారు. చెట్ల కింద ఉంటాయన్నమాట అవి. కానీ అక్కడ జరిగినటువంటిది ఏంటి? ఏం జరుగుతది అని చెప్పంటే మొత్తం క్లాస్ రూమ్ యాక్టివిటీ మొత్తం ఆ చెట్ల కిందన జరగదు. ఎందుకని అని చెప్పేసానంటే క్లాస్ రూమ్ యాక్టివిటీ అనేటటువంటి దానికి మనం తప్పనిసరిగా వేరే రకమైనటువంటి ఒక మెథడాలజీని ఫాలో అవ్వాలి. సో సర్టెన్ టైమ్స్ మనం అక్కడికి తీసుకెళ్ళి ఆ పిల్లల్ని ఆ ఎన్వైరన్మెంట్ లో కూర్చోబెట్టేసి అట్లా రౌండ్ గా కూర్చోబెట్టేసి ఇంటరాక్షన్ కావచ్చు లేకపోతే ఇలాంటివి ఇలాంటి వాటికి అలాంటి సిస్టమ్ బాగానే పనిచేస్తుంది కానీ మనం ఇప్పుడున్నటువంటి క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కేవలం క్లాస్ రూమ్లకి చుట్టూతా ఉన్నటువంటి అంటే సర్కిల్ గానో లేకపోతే ఇంకో రకంగానో వేసేసి చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేటువంటి ఆలోచన అయితే నేను లేను. థ్యాంక్ యూ మాధవరావు గారు. గిరిజ గారు మీరు చెప్పండి. మాధవరావు గారైతే అరేంజ్‌మెంట్ ప్రకారం క్లాస్ రూమ్ షేప్ అన్నది స్క్వేర్‌లో ఉన్నప్పుడు ఈ యూ షేప్ అన్నది ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్ అన్నారు. దానికి ఎగ్జాంపుల్స్ గూడా ఇచ్చారు. మీరేమనుకుంటున్నారు? కరెక్టేనండి. మాధవరావు గారు చెప్పినట్టు ప్రాక్టికల్‌గా అయితే ఇది సాధ్యం గాదు. అందులో గవర్నమెంట్ స్కూల్స్‌లో అయితే అస్సలు సాధ్యం గాదనుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఏమిటి అంటే ఉంటే స్ట్రెంత్ ఎక్కువున్న స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. లేదు అంటే తక్కువ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. సో, అన్నిటికి కామన్ రూల్ ఉంటుంది గాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు యూ షేప్‌లో కూర్చోబెట్టడం అనేది అస్సలు సాధ్యం గాని విషయం ప్రాక్టికల్‌గా. రెండోది ఇందాక మాధవరావు గారు చెప్పినట్టు విజన్ ప్రాబ్లమ్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. దాంతో ఫ్యూచర్‌లో వాళ్ళకి మెడ నొప్పులు, వెన్ను నొప్పులు, ఆరోగ్య సమస్యలొస్తాయి. రెండవది ఇది విద్యార్థుల యాంగిల్ నుంచి. టీచర్ యాంగిల్ నుంచి కూడా టీచర్ స్ట్రెయిట్‌గా చూసినప్పుడు ఉండే కాన్సంట్రేషను ఇటు సైడు పిల్లల్ని చూడడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది.
మూడో విషయము అసలు బ్యాక్ బెంచ్ కాన్సెప్ట్ అనే దాన్ని నేను నమ్మనండి. ఆ బ్యాక్ బెంచ్ కాన్సెప్ట్ అనేది మనం పిల్లలు హైట్ వైజ్ కూర్చోబెడతాం, అంతేగాని బాగా చదివే పిల్లల్ని ముందు కూర్చోవడము, చదవలేని పిల్లల్ని వెనక కూర్చోబెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. అది లేదు అసలు యాక్చువల్ గా. అదేంటంటే హైట్ ఉన్న పిల్లలు ముందర ఉంటే కనిపించదు టీచర్ బోర్డు అనే ఉద్దేశంతో కొంచెం క్లాస్ లో పొడుగ్గా ఉన్న పిల్లల్ని అలా హైట్ వైజ్ గా మనం కూర్చోబెడుతూ ఉంటాం అనమాట. సో బ్యాక్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు స్లో లెర్నర్స్ అనేది కాదు, ఫ్రంట్ పేజ్ లో కూర్చునే వాళ్ళు కూడా స్లో లెర్నర్స్ ఉంటే ఉండొచ్చు. ఎప్పుడైతే టీచర్ చెప్పేదాన్ని పట్ల కొంత కాన్సన్ట్రేట్ చేయరో, పిల్లల మైండ్ డైవర్ట్ అవుతుందో, అందులో వాళ్ళు కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళు కూర్చున్న ప్లేస్ ని బట్టి ఉండదు. ఒక్కోసారి వెనక కూర్చున్న స్టూడెంట్ కూడా టీచర్ చెప్పేదానికి అటెన్షన్ ఇచ్చి బాగా వింటున్నప్పుడు వాడు బ్రైట్ గానే ఉంటాడు ఖచ్చితంగా. సో బ్యాక్ బెంచ్ వాళ్ళు స్లో లెర్నర్స్ అనే కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ కరెక్ట్ కాదు. మూడవది, ఇప్పుడు ఏదైతే యూ షేప్ లో కూర్చోబెట్టాలి అని మన గవర్నమెంట్ ఉత్సాహపడుతుందో దానికి ముందర అసలు కొంత స్టడీ చేయాలి. అంటే ఏది కొత్తగా చేసినా దాన్ని మనం ఇన్వైట్ చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ మీద ఉండే ఒక అపప్రద ఏంటంటే, గవర్నమెంట్ టీచర్లు ఏ ఇన్నోవేషన్ ని, ఏ కొత్త దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అనేది అంటుంటారు యూజువల్ గా. కానీ అది కరెక్ట్ కాదు. దేన్నైనా మనం యాక్సెప్ట్ చేస్తాం. చేసినప్పుడు మన సమాజానికి, మనకున్న పరిస్థితులకు అది ఎంతవరకు అన్వయించుకోవాలి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది స్టడీ చేసిన తర్వాత దేన్నైనా మొదలు పెడితే బాగుంటుంది. కానీ ఏదో ఒక సినిమా చూసో, ఏదో ఒక వాళ్ళు అక్కడ చేశారు కాబట్టి ఇక్కడ మనం చేద్దామనో, లేకపోతే ఫిన్లాండ్ లో అలా ఉంది కాబట్టి ఇక్కడ చేద్దామనో అని అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే మనకున్న పరిస్థితులు, మనకు వస్తున్న పిల్లల బ్యాక్గ్రౌండ్, మనకున్న పరిసరాలు, ఇవన్నీ కూడా మనకు వర్కౌట్ అయింది. అంటే ఏ ఇన్నోవేషన్ మనం మొదలు పెట్టాలన్నా కూడా. సో ఇక్కడ మనకున్నట్టు అంటే బేసికల్ గా మనకు తినడానికే సరిగ్గా పౌష్టికాహారం లేని పిల్లలకి, మొదలే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఈ రకంగా కూర్చోబెట్టి మనం ఏదో చూపిస్తున్నాము అని చెప్తే లేని ఆరోగ్య సమస్యలు వాళ్ళకి అంటగట్టడమే అవుతుంది తప్పితే మరొకటి కాదు. తర్వాత పిల్లలు ఇలా సైడ్ లో కూర్చున్నప్పుడు ఇందాక మాధవరావు గారు కూడా చెప్పారు, స్ట్రైట్ విజన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అప్పుడు రైట్ కూర్చున్న వాళ్ళు లెఫ్ట్ కూర్చున్న వాళ్ళు రైట్ యాంగిల్ లో చూడడము, వాళ్ళని టీచర్ చూడడం, ఇదంతా కూడా ప్రాక్టికల్ గా సాధ్యం కాని విషయము. దీనివల్ల పెద్ద రిజల్ట్స్ ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ గిరిజ గారు. నరేంద్ర గారు, జనరల్ అనలిస్ట్ గా మీరు చూసినప్పుడు మీరేమనుకుంటున్నారు? మన పూర్వం ఋషులు, పూర్వ గురుకులాలు అయిపోయి చూస్తామంటే మనం గురువు గారు చుట్టూ విద్యార్థులు కూర్చోవటం అలాంటి సామాన్యంగా మనం చూస్తుంటాం అలాంటి చిత్రాలని. అదేవిధంగా గ్రామాల్లో కానీ, ఏదైనా గిరిజన ప్రాంతాల్లో గ్రామాలు వెళ్ళినప్పుడు కానీ మాట్లాడాలంటే ఆ విధంగానే అందరూ కూర్చుని మాట్లాడతాం. ఇది కొత్తదేం కాదు. ఇది ఏదో క్రేజీ ఆలోచనతో మాస్టర్ చెప్పినట్లు అసలు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పద్ధతులు, సౌకర్యాలు, సౌలభ్యాలు, ఆ టీచర్ యొక్క కమిట్మెంట్, బోధన అక్కడ పరిస్థితులు, విద్యార్థుల్లో అతను చదువుకోవాలనేటువంటి అతను చిత్తశుద్ధి, నిజాయితీ, ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి తప్పితే సిట్టింగ్ అరేంజ్మెంట్ లో వలన పెద్దగా మార్పులు వస్తున్నాయి. ఇవాళ చాలా పాఠశాలలో 40 మంది, 50 మంది, 60 మంది విద్యార్థులు ఒక్కొక్క క్లాస్ లో ఉన్నప్పుడు ఈ విధంగా కూర్చోబెట్టడం సాధ్యం కాదు. అంతంత పెద్ద క్లాస్ రూమ్ లో ఇరుగ్గా ఉన్నటువంటి పాఠశాలలో ఈ విధంగా కూర్చోవాలంటే మరి ఎలాగైనా 2-3 లైన్ ఉండాల్సి ఉంటుంది అప్పుడు. కాబట్టి కేవలం మేడం చెప్పినట్లు ముందు కూర్చోవటం, వెనకాల కూర్చోవటం అనేది వాళ్ళ యొక్క సౌకర్యం వివిధ ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడ కూడా ఫలానా బెంచ్లో కూర్చోమని టీచర్ చెప్పడం కానీ అదేముండదు. వాళ్ళ యొక్క సౌకర్యాన్ని బట్టి, ఇల్లుని బట్టి ఎవరి ముందు కూర్చోవడం అలా జరుగుతూ ఉంటుంది. కూర్చున్నప్పుడు ఉపాధ్యాయులు సాధారణంగా అందరు విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే తరగతి గదిలో వాళ్ళు పాఠాలు చెప్పడం కానీ, విద్యార్థులను మానిటర్ చేయడం కానీ చేస్తుంటారు. దాంట్లో ఆయన కూడా తప్పించుకుని చదువు పట్ల ఏదో మొక్కుబడిగా వచ్చి తరగతికి వెళ్ళేవాళ్ళు ముందు కూర్చుని వెనకాల కూర్చున్నా కూడా పెద్ద ఫలితం ఉండదు అనమాట. అయితే ఇది ఒక్కోసారి కొన్ని క్రేజీ ఆలోచనలు వచ్చి కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు.
అవి అనుభవంలోనే తేలితే అవి ఎంతవరకు పనికొస్తాయి అనేది. ఇది ఇప్పుడు కేరళలో మొట్టమొదటిగా పంజాబ్లో ఏదో స్కూల్లో చేశారన్నారు. తర్వాత కేరళలో ఒక సినిమాలో చూసి ఒక పాఠశాలలో చేయటం, అది పేపర్లో చూసి ఇక్కడ ఎవరో ప్రారంభించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం టేకప్ చేసినప్పుడు దాని మీద స్టడీ చేయకుండా, మంచి చెడ్డల గురించి అధ్యయనం చేయకుండా తీయటం అనేది అది తొందరపాటు చర్య అవుతుంది. దీనివల్లనే దాంట్లో ఒక ప్రధానమైన అంశం ఏం చెప్తున్నారంటే అందరూ సమానత్వ భావన ఉంటుంది. సమానత్వ భావన అనేది టీచర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాడు, స్కూల్లో వాతావరణం ఏంటి, దాన్ని బట్టి వస్తుంది తప్పితే కూర్చోవడాన్ని బట్టి కేవలం సమానత్వ భావన అనేది ఉండదన్నమాట. ఒక్కోసారి కొంతమందికి వెనకాల కూర్చోవడం కూడా సౌకర్యంగా ఉంటుంది కొందరు విద్యార్థులకి. అది మనం కాదనలేం. కాబట్టి దీన్ని ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా, దాని గురించి స్టడీ చేయకుండా ప్రభుత్వం ఒక వేలంవెర్రిగా ఈ విధంగా ఈ విధానాలని అనుసరించడం అనేది అంత మంచిది కాదనుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. మాధవరావు గారు, గిరిజ గారు, ఇంకొక విషయము మీరేమో ప్రైవేట్ టీచింగ్ సెక్టర్‌లో ఉన్నారు. మాధవరావు గారు స్వయంగా మీకు స్కూల్ అండ్ కాలేజ్ ఉంది. గిరిజ గారేమో గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు కాబట్టి, ఒకటి ఏళ్ల తరబడి అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ బోర్డ్ మీద టీచర్స్ రాయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొందరిని తీసేస్తే మెటీరియల్స్ ఉన్నప్పటికీ ప్రతి సబ్జెక్ట్‌కి ఒక మెటీరియల్స్ వచ్చేస్తాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్ కూడా మెటీరియల్ వచ్చేసినప్పటికీ ప్రతిదానికి క్వెషన్ అండ్ ఆన్సర్స్ బోర్డ్ మీద రాయడము. ఇది టీచింగ్‌లో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక గంట టీచింగ్ ఉంటే, ఒక 45 మినిట్స్ టీచింగ్ ఉంటే, మినిమమ్ 15-20 మినిట్స్ అట్‌లీస్ట్ ఒక హాఫ్ టైమ్ అన్నది రైటింగ్‌కి పోతుంది. మిగిలిన టైంలో పాఠం చెప్పడము, ఇంటరాక్ట్ అవ్వడము 2 జరిగే పనే అంటే ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. సో, ఈ నేపథ్యంలో ఇంటరాక్టివ్ ఇప్పుడు యూ షేప్డ్ పెట్టినా, ఏది పెట్టినా ఇంటరాక్టివ్‌నెస్ వల్ల స్టూడెంట్స్‌లో టీచర్ అటెన్షన్ మన మీద ఉంటుంది. రాసుకోవడం కన్నా డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎక్కువ వాళ్ళు షార్ప్‌గా ఉంటారు. ఇవన్నీ ఈ యాంగిల్స్ అన్నీ తీసుకున్నప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడాలజీ నుంచి బయటకొచ్చి ఇంటరాక్టివ్ మెథడ్‌లోకి వెళ్తే విత్ మెటీరియల్స్ ప్రొవైడెడ్ దానికి తగ్గట్టు స్టూడెంట్స్ అని మనం ఎలా ప్రిపేర్ చేయాలి? అట్లా ఎదిగే స్కోప్ ఏమన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉందా? దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? లేకపోతే ఇదే కన్వెన్షనల్ మెథడాలజీ రైటింగ్ ఆన్ ద బోర్డ్స్, నోటింగ్ ఆన్ ద నోట్స్ ఎందుకంటే ఇప్పుడంతా డిజిటల్ ఏజ్ కాబట్టి రాబోయే ఎడ్యుకేషన్ విప్లవం ఎలా ఉంటే ఇప్పుడుండే జనరేషన్‌కి ఎందుకంటే మీకు పిల్లలకి మధ్య ఇప్పుడు ఆల్మోస్ట్ డెకేడ్స్ తేడా ఉంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎటువంటి విప్లవం వస్తే ఎడ్యుకేషన్‌లో మంచిదనుకుంటున్నారు? మాధవరావు గారు మీరు చెప్పండి. ఓకే అండి. 2 అంటే మాట్లాడతాను. 2, 3 పాయింట్స్ మాట్లాడతాను. అయితే ఇందాక సార్ కూడా చెప్పారు ఇందాక నరేంద్ర గారు మాట్లాడుతూ మనకు గురుకులాల్లో ఉండేటటువంటి సిస్టమ్ ఒకటి ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పారనమాట. అంటే గురువు ఒక చోట కూర్చొని చుట్టూత పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడటం, చెప్పటం అనేటటువంటిది. నిజానికి ఇది రోట్ మెథడ్ అని చెప్పేసి అంటాం మనం. అంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు కేవలం బై హార్ట్ చేయటం మాత్రమే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ రోజుల్లో. బై హార్ట్ చేయడం ఒకటే, ఇంకా దానికి మించి వేరే రకమైనటువంటిది ఏమీ ఉండేది కాదనమాట. వాళ్ళు నేర్చుకునేటువంటి సబ్జెక్ట్స్ కూడా అంతవరకే ఉండేవి కాబట్టి, అంటే వాళ్ళు లిమిటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పట్లాగా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం లేదు కాబట్టి ఇది ఒక పాయింట్. అయితే రెండోది ఏంటంటే ఇందాక రచన అడిగినట్లుగా దీంట్లో ఏది మనకు ఉపయుక్తం అవుతుంది, ఏది మనం ఫాలో అవడానికి పెద్దగా అవసరం లేనటువంటి అవుతుంది అనేటువంటి కనుక మనం ఒకసారి ఆలోచించేటైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాల్యుయేషన్స్ అనేటటువంటివి గవర్నమెంట్ వైపు నుంచి చేయాల్సినటువంటివి ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేటటువంటివి కొన్ని ఉంటాయి. అవి కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లేకుంటే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కొన్ని చేస్తూ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు అంటే వెసులుబాటు అనేటటువంటిది గవర్నమెంట్ స్కూల్స్ లోను లేకపోతే గవర్నమెంట్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ప్రైవేట్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ ని ఒప్పించగలిగేట్లయితే ఇదిగో ఈ మెథడ్ కాదండి, ఈ మెథడ్లో మనం ఫాలో అయ్యేటైతే మనం ఏమన్నా గుడ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పని ఎక్స్పెరిమెంటల్ గా చేసుకోవడానికి ఇలాంటి చోట కొంత అవకాశం ఉంటుంది అనమాట. అలా చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ నాకు చాలా ఉన్నాయి, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇండివిజువల్ గా చేసేటటువంటి వాళ్ళు. మనం అంటే వాళ్ళు చేసేటటువంటి ఆ ఇండివిజువల్ మెథడాలజీలో పిల్లలకి బెనిఫిట్ ఏదవుతుంది అనేటువంటి మాత్రమే ఆలోచిస్తారు తప్ప పైన చెప్పినటువంటి వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే కింద ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి ఆలోచనతో చేసేలాగా ఉండదన్నమాట. అలా ఉన్నటువంటి చోట్ల దాని ఇంపాక్ట్ కానీ దాని రిజల్ట్ కానీ డెఫినెట్ గా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నేను చాలా చోట్ల ప్రైవేట్ మేనేజ్మెంట్స్ తోటి ఉన్నటువంటి స్కూల్స్ లో అట్లా సొంతగా చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లాగూ ఉంటుంది. మేము ఇప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇది,
గవర్నమెంట్ రెగ్యులేటెడ్ స్కూల్ కాబట్టి ఐఎమ్ సపోజ్ టు ఫాలో ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. వాళ్ళు ఏమి ఇస్తారో వాటి అన్నింటినీ ఫాలో అవ్వాల్సిందే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం చేస్తుంటాము మేము అని చెప్పేసానంటే, మాలాంటి వాళ్ళు ఏం చేస్తుంటాము అని చెప్పానంటే, పిల్లల్ని పర్సనల్ గా కూర్చోబెట్టుకోవడం కావచ్చు, పర్సనల్ గా మాట్లాడుకోవడం కావచ్చు, పర్సనల్ గా డిస్కస్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటి వలన కొంత అంటే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేటువంటి తేవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదంతా కూడా అల్టిమేట్ గా నేను ఇందాక మొట్టమొదటి చెప్పినట్టుగా టీచర్కి ఉండేటటువంటి యాటిట్యూడ్ మాత్రమే వీటన్నిటికీ ప్రధాన కారణం అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మనం మామూలుగా మనం మాట్లాడుకున్నట్లయితే పలానా సబ్జెక్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పని పిల్లలు చెప్తుంటారు, చూస్తుంటాం. ఈవెన్ మనకు కూడా కొన్ని సబ్జెక్ట్స్ మీద ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆ ఇంట్రెస్ట్ కలగడానికి 90% ఎక్కడ కారణం అవుతుంది అని చెప్పేసానంటే ఆ టీచరే కారణం అవుతాడు. పిల్లలకి ఆ టీచర్ అంటే ఇష్టం ఏర్పడినప్పుడు ఆ టీచర్ చెప్పేటువంటి సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయటం అనేటువంటి దాంట్లో త్రూ సబ్జెక్టే, పోస్కోల్ కబుర్లు చెప్పి కాదు నేను అనేది, త్రూ సబ్జెక్ట్ ద్వారా ఏ టీచర్ అయితే పిల్లల్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాడో ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ మీద ఆ పిల్లలకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుందో వాడు ముందు కూర్చున్నాడా వెనక కూర్చున్నాడా ఇలాంటి వాటితో సంబంధం ఉండదు అనమాట. టీచర్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడైతే కలుగుతుందో ఆ టీచర్ చెప్పిన ప్రతిదీ వాడు ఫాలో అవుతాడు, వింటాడు అనమాట. సో ఇంత చేసినప్పటికీ కూడా మనం ఎంత మాట్లాడుకున్నా క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ లో తప్పనిసరిగా కొంత అంటే మనం క్వాలిటీ టైం అనేటువంటి దాన్ని కనుక క్యాల్కులేట్ చేసేట్లయితే అది 20 to 30% కంటే మించినటువంటి క్వాలిటీ టైం స్పెండింగ్ విత్ ద టీచర్ ఆర్ స్పెండింగ్ విత్ ద స్టూడెంట్ అనేటటువంటిది అంతకంటే మించి సాధ్యం కాదనమాట. ఎందుకంటే మనం కూడా ఒక విషయాన్ని వింటున్నాము అని చెప్పానంటే బాగా కాన్సన్ట్రేట్ చేసి ఒక 25 నిమిషాలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ గా వినగలుగుతాం. సైకాలజిస్టులు చెప్పేటటువంటి మాట అది అందరికి తెలిసినటువంటి విషయం అనమాట. అలాంటి నేపథ్యంలో మనం ఆ పిల్లల యొక్క క్వాలిటీ టైం విత్ ద టీచర్ ఆర్ స్టూడెంట్ విత్ ద టీచర్ విత్ ద స్టూడెంట్ ఏదన్నా కావచ్చు, అంతకంటే మించి సాధ్యం కాదనమాట. ఆ 20-25 మినిట్స్ తోనే ఎవడైతే బాగా ఇంట్రెస్టింగ్ గా వింటాడో వాడు కొంచెం ఎక్సెల్ అవుతున్నాడు, ఎవడైతే కొంచెం తక్కువగా వింటున్నాడో వాడు మాత్రం కొంచెం స్లోగా ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్ టు స్టూడెంట్ మనం ఎంత సైకాలజీ చెప్పుకున్నా, ఎంత కొత్త మెథడాలజీస్ తీసుకొచ్చి చెప్పినా, ఏమి చేసినప్పటికీ కూడా స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ అనేటటువంటిది ఆ పిల్లల యొక్క ప్రవర్తనని బేస్ చేసుకొని, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఇలాంటి వాటి ఇండివిజువల్ గానే ఉంటుంది. ఇది కామన్ టు ఆల్ అని చెప్పేసి చెప్పడానికి ఎట్టి పరిస్థితులు కూడా సాధ్యం కాదనమాట. స్టూడెంట్ టు స్టూడెంట్ అనేటటువంటిది దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఒక స్టూడెంట్ ఒక దాంట్లో ఎక్సెల్ గా కనిపించవచ్చు, ఇంకో దాంట్లో కొంచెం తక్కువ కనిపించవచ్చు. ఇవన్నీ కూడా మనం స్టూడెంట్ టు స్టూడెంట్ అనేటువంటి కేస్ స్టడీ తీసుకొని మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఓవరాల్ గా ఇది ఇంతేను అని చెప్పేసి ఒక మెథడాలజీని పాస్ ఆన్ చేసేసి ఆ మెథడాలజీ 100% స్టూడెంట్స్ కి ఇది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అనడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదనమాట. సో ఈ నేపథ్యంతో మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీని వాడుకోవటం అనేటటువంటిది, కొత్త టెక్నాలజీలో పిల్లలతోటి అంటే మేము అది కూడా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కరోనా టైంలో కంప్లీట్ గా ఆన్లైన్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి రిఫ్లెక్షన్ ఏంటి అని చెప్పేసి అంటే పిల్లలందరూ కూడా పేరెంట్స్ ని కానీ టీచర్స్ ని కానీ బ్లఫ్ చేసేసి గేమ్స్ కి అలవాటు అయిపోయారు అనమాట. ఇవాళ నేను మళ్ళీ పేరెంట్స్ తోటి ఎవరితోట మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడేటువంటిది ఏంటంటే మీరు స్క్రీన్ టైం తగ్గించండి, మేము అసలు పిల్లలకి ఆన్లైన్ కంటెంట్ తోటి కూడుకున్నటువంటి వర్క్స్ ఇవ్వడం లేదు మేము అని చెప్పే పరిస్థితికి వచ్చాం అనమాట. ఒకప్పుడు దాన్నే మేము క్రేజీగా చెప్పుకున్నటువంటి వాళ్ళం ఈ రోజు దాన్ని మళ్ళీ డిస్కార్డ్ చేస్తూ మాట్లాడాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఏంటి అని చెప్పానంటే ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఏది అవసరం అవుతుందో ఏది అనవసరం అవుతుందో అనేది చెక్ చేసుకుంటూ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ మాధవరావు గారు. ఓవరాల్ గా దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ చెప్పారు. అలాగే గవర్నమెంట్ కింద పనిచేసినప్పుడు రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అయినాక ప్రైవేట్ స్కూల్స్ కి ఉండేటువంటి లిమిటేషన్స్ చెప్పారు. ఆ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ స్టూడెంట్స్ సరిగ్గా దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వాళ్ళ ఏజ్ ప్రకారం ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మాధవరావు గారు. గిరిజ గారు మీరు చెప్పండి, మీరేమైనా యాడ్ చేస్తారా? ఖచ్చితంగా ఇంటరాక్షన్ అనేది ఉంటుందండి. అంటే స్కూల్ లెవెల్లో స్కూల్ స్థాయిలో లెక్చర్ మెథడ్ అనేది వర్కౌట్ కాదు. ఇందాక మాధవరావు గారు చెప్పినట్టు 40 నిమిషాలు 45 నిమిషాలు ఒక టీచరే మాట్లాడితే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అది మనకు సైకాలజీ చెప్తుంది. సో టీచరు చెప్తుంది, కొంచెం సేపు చెప్పిన తర్వాత ఇంటరాక్ట్ అవ్వడం అనేది అంటే స్కూల్ స్థాయిలో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా కంపల్సరీ
పిల్లలతో. అది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటది, టీచరు స్టూడెంట్ రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే భయపెట్టడం కాకుండా అనునయంగా ప్రేమగా గనక వాడిని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాడు కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి ఒక పీరియడ్ లో క్లాస్ లో 40 మంది పిల్లలు ఉంటే 40 మందితో టీచరు ఇంటరాక్షన్ అనేది అది ఇండివిజువల్. ఇంటరాక్షన్ అనే మెథడ్ ఇట్స్ సెల్ఫ్ ఇండివిజువల్. అందరితో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం అనేది కాదు. మనం ఎవరైతే స్లో లెర్నర్స్ అని అనుకుంటున్నామో వాళ్ళ మీద టీచర్ ఎక్కువ, అంటే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. మా గవర్నమెంట్ స్కూల్స్ లో మాకు ఉండే దీన్ని బట్టి, అంటే ఓవరాల్ గా మాకు రిజల్ట్స్ రావాలి కాబట్టి, తర్వాత పిల్లల బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఎవరికైతే ఇంటి దగ్గర సపోర్ట్ లేదు ఉండదు అనుకుంటున్నామో, ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంటరాక్షన్ మొదలు పెడతాం. ఎప్పుడైతే వాడితో మనం చెప్పిస్తామో తిరిగి అది బాగా గుర్తుంటుంది. అంటే మామూలుగా మనము పర్సనల్ గా చదువు, అందుకే కూడా కంబైన్డ్ స్టడీస్ ని కూడా నాకు బాగా అనిపిస్తాయి ఎవరైనా చేసుకోగలిగితే. అంటే చదివింది పిల్లలు ఇంకోళ్ళకి చెప్పడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, మళ్ళీ వాళ్ళు వీళ్ళని అడగడము, ఇలా ఇంటరాక్షన్ పద్ధతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పిల్లలకు బాగా గుర్తుంటుంది, అర్థమవుతుంది, అర్థమైంది గుర్తుంటుంది, గుర్తున్న దాన్ని బాగా రిప్రజెంట్ చేయగలుగుతారు కూడా. సో ఇంటరాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇందాక మాధవరావు గారు అన్నట్టు అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆ సిచ్యుయేషన్ ని బట్టి, టైంని బట్టి, టీచర్ అండ్ స్టూడెంట్ ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ గిరిజ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. లెర్నింగ్ టెక్నిక్స్ అనేది అనేక మార్పులు వస్తున్నాయి. అనేక ఇటీవల గత 10-20 సంవత్సరాలుగా అనేక పద్ధతుల్లో కేవలం కాలేజీలో కూడా ఇవాళ కేవలం లెక్చర్స్ ఇవ్వటం వల్లనే పరిమితం కాకుండా స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయటం టీచింగ్ లో, వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీస్ ని, వాళ్ళ డౌట్స్ ని గురించి కూడా ఫోకస్ చేసి దాని ప్రకారం కోచింగ్ టీచింగ్ ఇవ్వటం అనేది ఇవాళ సాధారణమైన అంశం. దాని మీద అనేక పద్ధతుల్లో మనం అనేక విషయాలు వాడటం అన్ని చేస్తున్నారు మన టీచర్స్. దానికంటే పెద్ద ఎక్కువ మంది 60-70 మంది ఒకే క్లాస్ లో ఉన్నప్పుడు సాధ్యం కాకపోతే కానీ సాధారణంగా చేస్తున్నారు. దానికి మారుతున్న కొద్ది టెక్నాలజీ వస్తున్న కొద్దిగా, టెక్నాలజీ అంటే కేవలం ఆడియో వీడియో కాకుండా లెర్నింగ్ ప్రాక్టీస్ లో కూడా ఇవాళ అనేకమైనటువంటి కొత్త పద్ధతులు వస్తున్నాయి. వాటిని వాటి అన్నిటి ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయటం, టీచింగ్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు దాని మీద ఫోకస్ చేసే విధంగా చేయటం, దాని మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని పెంచుకునేందుకు సహకరించడం కోసం చేస్తున్నారు. కేవలం గంట సేపు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతే అది కాలేజీలో కూడా పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. వాళ్ళకు కూడా మధ్యలో కొన్ని క్వశ్చన్స్ చేయటం కానీ, వాళ్ళని ఆలోచింపజేయటం కానీ, ఇలాంటి అనేకటువంటి పద్ధతులు వాళ్ళ లెర్నింగ్ టెక్నిక్స్ అనేది వాళ్ళ అనేక పద్ధతులు వాళ్ళ వస్తున్నాయి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకి వచ్చేసాం. సో దీనిలో ఉన్నటువంటి డిఫికల్టీస్, అలాగే న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఉండేటువంటి రిస్ట్రిక్షన్స్, అండ్ ఇప్పటి వరకు స్టూడెంట్స్ అలవాటు పడిన ట్రెడిషనల్ పద్ధతి నుంచి బయటకు రావడానికి ఫిజికల్ గా కూడా వాళ్ళకు ఉండేటువంటి డిఫికల్టీస్ అన్ని కూడా మీరు చెప్పారు. అయితే కన్క్లూడ్ చేసేటప్పుడు ఒకే ఒక క్వశ్చన్, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పి కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి, లేకపోతే ఈ సినిమా ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి ఈ యూ షేప్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ పాసిబుల్ అవ్వాలంటే దానికి ఎటువంటి కండిషన్స్ ఉండాలి? లేకపోతే యూ షేప్డ్ అరేంజ్మెంట్ అన్నది కేవలం ఇంటరాక్టివ్ సెషన్ కో దానికి సూట్ అయ్యే మెథడాలజీ ఆఫ్ టీచింగ్, లేకపోతే ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కి అది సూట్ అవుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది దేనికి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, వేటికి ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే బాగుంటుందో చెప్పండి. ఫస్ట్ మాధవరావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. అదే ఇందాక నేను చెప్పానమ్మా దీని గురించినటువంటి మాట, ఒక మాట చెప్పాను నేను. నాకు యాక్చువల్గా ఏంటంటే మనకు ఇప్పుడు చెట్టు కింద యూ షేప్ లో ఉండేటటువంటి బెంచెస్ రాళ్ళతోటే వేసేసి ఉంటాయి అనమాట. మనము కొన్ని స్కూల్స్కి వెళ్ళేట్లయితే అలాంటి చోట వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ద సేక్ ఆఫ్ చేంజ్, అంటే క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ ని వాళ్ళకి చేంజ్ తీసుకొచ్చి వాళ్ళతో స్టోరీస్ చెప్పించడం కోసమో, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి వాళ్ళు వినడం కోసమో, అలాంటి వాటికి యూ షేప్డ్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అనమాట. కానీ మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం స్క్వేర్ యాంగిల్ తోటి ఉండేటటువంటి రూమ్సే ఉంటాయి. అలాంటి రూముల్లో ఇందాక సార్ చెప్పినట్టు 40 మంది అంటే మామూలుగా అంటే క్లాస్ రూమ్ సిస్టమ్ కూడా నేను ఫాలో అయ్యేటటువంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఏమిటది అని చెప్పేసానంటే బెంచీలో ఇద్దరే కూర్చోవాలి, అలానే 3 rows మాత్రమే ఉండాలి, అన్ని పక్కల ఖాళీ ఉండాలి.
అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పానంటే 30 మెంబర్స్ మాత్రమే క్లాస్ రూమ్ లో ఉంటారు. ప్రతి స్టూడెంట్ దగ్గరికి టీచర్ వెళ్ళడానికి, ప్రతి స్టూడెంట్ దగ్గరికి పర్సనల్ గా స్టూడెంట్ వెళ్ళడానికి స్పేస్ ఉంటుంది అనమాట. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కావచ్చు, ఈవెన్ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కావచ్చు, అది సాధ్యం కాదు, అది సాధ్యం కావడం లేదనమాట. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా 40 మంది పిల్లల్ని 50 మంది పిల్లల్ని కూర్చోబెడుతున్న క్లాస్ రూమ్స్ ఉన్నాయి కొన్ని. అలా కాకుండా లిమిటెడ్ స్ట్రెంత్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి చోట మాత్రమే మనము ఇట్లాంటివి అప్పటికప్పుడు బెంచెస్ మార్చుకొని లైక్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఇంటరాక్టివ్ సెషన్ కోసం అప్పటికప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ మార్చుకొని అది తయారు చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ దీనిలోకి రావడం, ఇది అవసరం అవుతుంది అనమాట. మీరు గ్రూప్ సబ్జెక్ట్స్ ఏది తీసుకున్నా కానీ అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా బోర్డు తోటి కంపల్సరీగా ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటివి ఉంటాయి. ఇలాంటి వాటిని చేయాలి అని చెప్పేసి అంటే ఆ రౌండ్ షేప్ లేకపోతే యూ షేప్ అనేటువంటిది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అనేది నా ఒపీనియన్ అనమాట. థ్యాంక్ యూ మాధవరావు గారు. గిరిజ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా యాక్టివిటీ మెథడ్ అంటే పిల్లలతోని ఏదైనా యాక్టివిటీ చేయించేటప్పుడు ఈ యూ షేప్ అనేది ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే టీచర్ చూడడానికి అవకాశం ఉంటుంది, పిల్లలు టీచర్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసిన విజన్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అక్కడ ఉండవు. కాబట్టి ఎప్పుడైతే టీచర్స్ యాక్టివిటీ చేయిస్తారో యాక్టివిటీ చేసే టైంలో మాత్రం ఈ యూ షేప్ వర్కౌట్ అవుతుంది. సో అలా అని ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితులలో టీచర్కి 45 నిమిషాల పీరియడ్ ఉంటుందండి. ఆ పీరియడ్ లో ఆ సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళని కూర్చోబెట్టేసరికి ఒక 15-20 నిమిషాలు పోతుంది. యాక్టివిటీ సగంలో ఆగిపోతుంది. ఈ లోపల పిల్లల మూడ్ డీవియేట్ అయిపోతుంది. మళ్ళా తెల్లవారు వచ్చి మళ్ళీ మొదలు పెట్టాలి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కాబట్టి మనకున్న సిస్టమ్ లో అస్సలు ఇది అంటే మంచిదే కావచ్చు యాక్టివిటీ మెథడ్ కి, బట్ వర్కౌట్ కాదు. ప్రాక్టికల్ గా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందులో గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే అక్కడ అసలు క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉండవండి. గవర్నమెంట్ కి స్కూల్స్ లేవు, భవనాలు లేవు, గ్రౌండ్స్ లేవు. ఉన్న చిన్న చిన్న ఇరుకిరుకు గదుల్లో వాళ్ళు కూర్చోవడమే కష్టం. అంటే అందులో ఇలా కూర్చోవడము అనేది అసాధ్యమైన విషయం. ముందు ఇలాంటివి మనం చేయాలి అనుకుంటే దానికి తగినటువంటి ఫెసిలిటీస్ టెక్నాలజికల్ ఇప్పుడు మనకి బయట కంట్రీస్ చూసుకున్నాం అనుకోండి, మూవబుల్ టేబుల్స్ ఉంటాయి, వాళ్ళకి అద్భుతమైన బిల్డింగ్స్ ఫ్లోరింగ్స్ ఉంటాయి. వాళ్ళు జరిపినా కూడా సీట్ అరేంజ్ చేసుకున్నా కూడా టైం ఎక్కువ పట్టదు, డిస్టర్బెన్స్ రాదు. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. ఒక టేబుల్ జరిగితే అది విరిగిపోవచ్చు, లేదంటే చప్పుడు చేయొచ్చు, ఫ్లోర్ ఉండదు సరిగ్గా. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి మన దేశంలో. సో ఇలాంటి పరిస్థితులలో అప్పటికప్పుడు యాక్టివిటీ కోసము ఇలా ఏర్పాటు చేసుకోవడం కూడా అసాధ్యమే. అయితే ఇప్పుడు యాక్టివిటీ మెథడ్ లేదా అంటే ఖచ్చితంగా సిసిఈ మెథడ్ వచ్చిన తర్వాత మనకి యాక్టివిటీ బేస్డ్ వచ్చింది, యాక్టివిటీ చేయిస్తున్నాము. అయితే ఆ గ్రూప్స్ అక్కడక్కడనే బెంచెస్ మీదనే ముగ్గురు కూర్చున్న పిల్లల్ని 6గురిని ఒక గ్రూప్ గా పెట్టడము, వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని చేయడము, ఈ రకంగా యాక్టివిటీ జరుగుతోంది. కానీ టోటల్ గా ఎంటైర్ క్లాస్ అంతా కూడా యూ షేప్ లోకి మార్చి చేయాలి అనేది మాత్రం ప్రాక్టికల్ గా అసాధ్యమనే చెప్తున్నాను. థ్యాంక్ యూ గిరిజ గారు. నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇంత అనుభవం మీద తెలుస్తుంది. ఎక్కడో కొంచెం ప్రాక్టీస్ కోసం ప్రారంభించారు, అనుభవం మీద తెలుస్తుంది. వాస్తవ పరిస్థితులు ఆటోమేటిక్ గా మార్పులు వస్తాయి. ఇవన్నీ కొన్ని క్రేజీ ఐడియాస్ వచ్చినప్పుడు ఇలాగే చేస్తుంటారు, కొంతమంది ప్రయోగాలు చేస్తుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవరావు గారు, గిరిజ గారు, నరేంద్ర గారు. మొత్తానికి బ్యాక్ బెంచర్ సిస్టమ్ గురించి అంటే చూడడానికి చాలా ఇన్నోవేటివ్ గా చాలా ప్రయోజనాలు ఉండేలాగా అనిపిస్తుంది లేమ్యాన్ కి. కానీ దీనిలో ఉన్న డిఫికల్టీస్ మీరు దానిలో ఉన్నారు కాబట్టి చాలా క్లియర్ గా చెప్పారు. ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ చెప్పారు ఇది అమలు కావడానికి. నరేంద్ర గారు కూడా జనరల్ అబ్జర్వేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ ముగిద్దాం.